ఈ రోజు నాకు ఒక కువైటీ గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాడు. అసలు ఏం జరిగిందో ఈ మ్యాటర్ అంటే అనేది ఈ వీడియోలో చెప్తా, లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా. నేను ఈరోజు ఒమేరియా అనే ఏరియాలో ఒక ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళాను. కస్టమర్కి ఫోన్ చేసి నేను బయట ఉన్నాను, ఆర్డర్ వచ్చి తీసుకోండి అని చెప్పాను. కస్టమర్ వచ్చి ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడ్ రా అని చెప్పింది. మామ బ్యాక్ సైడ్ నుంచి రావాలంటే కొంచెం దూరం పడుతుంది, లేట్ అవుతుంది, పర్లేదా అని చెప్తే లేదు మాఫీ ముష్కల్, నువ్వు అట్నుంచే రాలే, నాకు కదమ్మ బ్యాక్ సైడే ఉంది అని చెప్పింది. లొకేషన్ వచ్చి అక్కడ వరకు ఎండ్ అయిపోయింది. బ్యాక్ సైడ్కి అయితే నేను లొకేషన్ లేకుండా వెళ్దాం అనుకుని ఎలాగే వెళ్ళాను. వాళ్ళంటే బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే మొత్తం తిప్పుకొని అయితే వెళ్ళాలి. ముందే మనకి డ్రైవింగ్ ఫీల్డ్ కొత్త, సరే కదా ఎలాగలా వెళ్దామని చెప్పి బ్యాక్ సైడ్కి వెళ్తూ ఉంటే నా ఎదురుగా ఒక కువైటీ ల్యాండ్ క్రూజర్ బండి వేసుకొని నా ఎదురుగానే వస్తున్నాడు. ఆ కువైటీ నా ఎదురుగానే వస్తూ లైట్ అయితే వేసాడు. నాకు అప్పుడు అర్థమైంది ఇది వన్ వే అని. అరే రాంగ్ రూట్లో వచ్చేసాను కదా అని త్వరగా పక్కన ఉన్న స్ట్రీట్లోకి అయితే తోయేసాను బండి. అక్కడి నుంచి ఎలాగలా మెల్లగా కస్టమర్ ఇంటికి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను. ఆ కువైటీ తన పనులన్నీ మానుకొని నాకు వార్నింగ్ ఇవ్వడమే పని పెట్టుకొని ఎలా వచ్చాడో తెలీదు, నేరుగా కస్టమర్ ఇంటి దగ్గరికి వచ్చేసి నా బండి ఎదురుగా బండి పెట్టేసి బండిలో నుంచి దిగి నా బండి ఫోటో అయితే తీసుకున్నాడు, నెంబర్ ప్లేట్ ఫోటో. నాకైతే పడిపోయింది అసలు. నేను నేరుగా బండి దిగి అతని దగ్గరికి అయితే వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిన కొంచెం అరబ్బీలోనే కొంచెం అలా అడిగాను, ఎందుకు సార్ ఫోటో తీస్తున్నారని చెప్పి. అతను లేసింత ఈజీ రాంగ్ రూట్, లేసింత ఈజీ రాంగ్ రూట్ అన్న. అంటే నువ్వు ఎందుకు వచ్చావు రాంగ్ రూట్లో అని. సార్ అన్న మాయారఫ్ సార్ అన్నాను. అంటే నాకు తెలియదు సార్, నేను కొత్తగా వచ్చాను అని చెప్పాను. చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. అతను వచ్చి ఇంకొకసారి ఇలా వచ్చావు అనుకో, పోయి ఫోటో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇస్తానని చెప్పాడు. లేదు సార్